నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. డిపెండెన్స్ స్పోస్, అసలు ఈ డిపెండెన్స్ స్పోస్ అనే వాళ్ళు ఏ విషయాలపై వెళ్ళొచ్చు అంటారు అమెరికాకి? అండ్ వన్ థింగ్, ఈ డిపెండెన్స్ మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు కానీ జాబ్స్ కానీ వర్క్స్ కానీ ఏమైనా చేయొచ్చు అంటారా? సో డిపెండెంట్ అనగానే సో ఎవరెవరు డిపెండెంట్ కిందకి వస్తారు అంటే మనకి పిల్లలు వస్తారు, లేకపోతే ఏంటంటే వైఫ్ ఆర్ హస్బెండ్ రావచ్చు. అలానే ఏంటంటే పిల్లాడు చిన్నాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ మీద పేరెంట్స్ కనుక ఉంటే వాళ్ళు డిపెండెంట్, అంటే ఆ పిల్లాడు డిపెండెంట్ కదా. సో మనం ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ లో కూడా చెప్పుకున్నాం. ఏంటి అంటే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎప్పుడైతే ఇది పోయిందో, అట్లీస్ట్ పిల్లాడికైనా వాళ్ళు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ లేకపోతే వీళ్ళకి గ్రీన్ కార్డ్ రావటం, పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్ రావటం చాలా టైం పడుతుంది. సో పిల్లాడికైనా వస్తే పిల్లాడు పెద్దాడైనాక స్పాన్సర్ చేయొచ్చు అన్న ఉద్దేశం ఉండేది. ప్లస్ ఏంటి, అప్పుడు వరకు డిపెండెంట్ గా వీళ్ళు ఉండొచ్చుగా. ప్లస్ ఒక్కోసారి ఏంటంటే వర్క్ దొరకలేదు అనుకోండి, వ్యాలిడ్ వర్క్, ఇల్లీగల్ గా డిపెండెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే అసలు డిపెండెంట్ వీసా అనగానే సో దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఇప్పుడు స్టూడెంట్ వీసా అనగానే చదువుకోవటానికి వెళ్తున్నాం. సో చదువుకోవటానికి మనం వెళ్ళాం అనుకోండి, లైక్ మన స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు కలిసి ఉంటే వాళ్ళు డిపెండెంట్ వీసా అవుతారు. లేకపోతే మనం వర్క్ పర్పస్కి వెళ్ళాము, లైక్ ఏంటంటే అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాం, వర్క్ కేటగిరీ వీసా. సో ఎవరైతే మన స్పౌస్ మన దగ్గర ఉన్నారు అనుకోండి, వాళ్ళు డిపెండెంట్ అవుతారు, ఆ వర్క్ వీసా మీద డిపెండెంట్ అవుతారు. స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి, స్టూడెంట్ వీసా మీద డిపెండెంట్ అవుతారు. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, సో చాలా మటుకి కొంతమంది వ్యాలిడ్ వర్క్ వీసా లేనప్పుడు డిపెండెంట్ స్టేటస్కి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే జాబులు పోతే వాళ్ళు తిరిగి మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో మరి ఇండియా వెళ్ళిపోయాకంటే డిపెండెంట్ వీసా మీద కన్వర్ట్ చేసుకొని ఈ లోపల జాబ్స్ ఏమైనా దొరుకుతాయి, లేకపోతే ఏమైనా ఎంప్లాయర్ ఏదన్నా స్పాన్సర్ చేస్తారు అనేది ఎత్తుక్కుంటారు కాబట్టి, సెర్చ్ చేసుకుంటారు కాబట్టి, సో ఆ బఫర్ వాళ్ళకు ఉండాలి కాబట్టి వాళ్ళు డిపెండెంట్ వీసా మీదకి వెళ్తారు. సో డిపెండెంట్ వీసా మీద మరి వర్క్ చేయొచ్చా అనేది మేజర్ క్వశ్చన్. సో డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయకూడదు. సో బట్ ఎవరు వర్క్ చేయొచ్చు అంటే డిపెండెంట్ వీసా మీద ఇప్పుడు ఈఏడి స్టేజ్ అని ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ స్టేజ్ అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేశాక మనకు అర్థం కావడానికి ఫైనల్ స్టేజ్ అనుకోండి. సో ఆ గ్రీన్ కార్డు మీద ఉండి వాళ్ళ ఫైనల్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి రిలేటెడ్ డిపెండెంట్ ఆ వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకొక్కరికి ఈ ఎలిజిబిలిటీ ఉంది. సో ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దాని రెన్యువల్ పరంగా కానీ వాటి పరంగా స్ట్రిక్ట్ చేశాడు అని చెప్పేసి ఆల్రెడీ విన్నాం. ఈసారి కూడా దాని మీద ఏదైనా ఎక్కువ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయమనో లేకపోతే అది రివోక్ చేస్తాడేమో అని చెప్పి అందరు భయంగా ఉన్నారు. సో ఎందుకు అసలు మేజర్గా ఎందుకు ఈ టాక్స్ అని నడుస్తున్నాయి అంటే చాలా మంది లాని మిస్యూజ్ చేస్తున్నారని. సో మన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, స్టూడెంట్ వీసాకి వెళ్ళి పార్ట్ టైం జాబ్ ఆన్ క్యాంపస్ చేయాలైతే పార్ట్ టైం జాబ్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ క్యాంపస్ చేస్తారు. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా డిపెండెంట్ వీసా మీద ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ మేము ఖాళీగా ఏముంటాము, ఇన్ని రోజులు ఖాళీగా ఉండే బదులు ఏదో వర్క్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇల్లీగల్ గా వర్క్ చేస్తుంటారు. ఇల్లీగల్ గా అనగానే మన చాలా మంది చూసాం, గ్రాసరీ స్టోర్స్ లో చేస్తారు, హోటల్స్ లో చేస్తారు, రెస్టారెంట్స్ లో చేస్తారు. సో ఇలా వాళ్ళకి ఏం అవకాశం ఉంటే, లేకపోతే పెట్రోల్ గ్యాస్ బంక్లో పెట్రోల్ స్టేషన్ వాళ్ళకి ఏ అవకాశం ఉంటే వాటిని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు అక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటారు, చూసుకుంటారు. ఎందుకు అంటే డాలర్ టు రూపీ కన్వర్షన్ కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే డిపెండెంట్ కూడా ఎలాగోలా ఇల్లీగల్ గా వర్క్ చేసేస్తే కొంత డబ్బులు వాళ్ళకి యాడ్ అవుతాయి, లోన్స్ ఏదైనా ఉంటే తీర్చుకోవచ్చు, అలా ఆలోచనలో ఉంటారు. బట్ అది ఏంటంటే చాలా ఇబ్బంది అనమాట. సో యుఎస్ గవర్నమెంట్ దాన్ని ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు వాళ్ళకున్న ఎకానమీ కన్స్ట్రెయిన్ వల్ల, జాబ్స్ పోవటం వల్ల, సో అది ఐడెంటిఫై చేసి మనకి ఏంటంటే ఇలా ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారు అనేది బాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవేళ ఎవరన్నా దొరికారు అనుకోండి, వాళ్ళకి డిపోర్ట్ చేస్తారు, ఫైన్స్ వేస్తారు. ఒక్కోసారి కొన్ని కేసెస్లో ఆఫ్టర్ సర్టెన్ వార్నింగ్స్ ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు,
లేకపోతే ఏంటంటే వాళ్ళ వీసా మీద స్టాంప్ వేయచ్చు, రివోకేషన్ ఆఫ్ వీసా జరగచ్చు. అసలు వన్ థింగ్ సార్, అసలు ఇల్లీగల్ వర్కింగ్ అనేది ఎందుకు అవుతుంది అసలు? వీళ్ళు అంటే సంథింగ్ వీళ్ళు డిపెండెన్స్ మీద వెళ్ళారు సరే, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే చాలా మంది వర్కింగ్ చేసుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఎవరికి కూడా ఈ టైప్ ఆఫ్ రూల్స్ అనేవి లేవు. అసలు ఎందుకు వర్క్ చేయడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ అక్కడ? అంటే ఇండియాలో మనం ఎక్కువ ఫారిన్ పీపుల్ కి రిలేటెడ్ చూడం కదా. ఇప్పుడు ఏంటంటే ఏ కంట్రీలో అయినా సరే సర్టన్ అమౌంట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మ్యాండేటరీగా. సో డిపెండెంట్ మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రూల్స్ ఏంటి అంటే వేరే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఒక రూల్ ఉంటుంది, కెనడాలో ఒక రూల్ ఉంటుంది, కొన్ని కంట్రీస్లో ఏంటి డిపెండెంట్ కూడా వీసా ఇస్తారు, వర్క్ వీసా. సో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ యుఎస్ లో ఏంటి అంటే డిపెండెంట్ అంటే నువ్వు వర్క్ చేసుకుంటానికి లేదు, అక్కడ రూల్ అది. అలానే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద మీకు చెప్పాను కదా, పార్ట్ టైం ఆన్ క్యాంపస్ చెప్తే ఆఫ్ క్యాంపస్ చేసుకుంటానికి లేదు, అయినా మన వాళ్ళు ఇల్లీగల్ గా చేస్తున్నారు. డిపెండెంట్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు చాలా సార్లు నానీల్ గా కూడా చేస్తున్నారు. ఇప్పుడు విజిట్ వీసా మీద కూడా వెళ్ళి అక్కడ నానీల్ గా ఇలా ఇల్లీగల్ వర్క్స్ అంటే ఇల్లీగల్ అంటే అది ఇల్లీగల్ కాదు, అంటే వర్క్ ఇల్లీగల్ కాదు, బట్ ఆ స్టేటస్ మీద అలా వర్క్ చేయటం ఇల్లీగల్. సో మీకు ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో ఏంటంటే చాలా క్లియర్ కట్టుకుంటది, ఎవరన్నా ఎక్కడైనా వర్క్ చేయాలంటే వాళ్ళకి సర్టన్ అమౌంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి పర్టికులర్ వర్క్ వీసా ఉండాలి. ఆ వర్క్ వీసాను కంప్లైంట్స్ లేకుండా మీరు అలా చేస్తే అది ఇల్లీగల్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే ఎవరు వర్క్ చేయకుండా ఉండటం బెటర్. ఎప్పుడైతే ట్రంప్ ఇంతకుముందు కూడా రూలింగ్ లోకి వచ్చినప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ నడిచింది. సో మరి అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా, ఎక్కువ మంది వేరే మైగ్రెంట్స్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, దానివల్ల మా ఈ లోకల్ జాబ్స్ కూడా పోతున్నాయి. సో చిన్న చిన్న జాబ్స్ ఇలాంటివి కూడా పోతే మరి అక్కడ లోకల్స్ కూడా ఏం అడ్వాంటేజ్ లేకపోతే ఇబ్బంది కదా. సో ఇప్పుడు మెయిన్ గా నడుస్తుంది ఏంటి, ఫస్ట్ మూవర్స్ కి అడ్వాంటేజెస్ ఉండాలి. ల్యాండ్ ఆఫ్ మైగ్రెంట్స్ అయినా డెఫినెట్ గా ఇప్పుడు యూరోప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఫస్ట్ మూవర్స్, సౌత్ అమెరికా నుంచి కాంటినెంట్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు సెకండ్ మూవర్స్ అనుకోండి, ఏషియన్స్ నెక్స్ట్ మైగ్రేటర్స్ అనుకోండి. మరి వీళ్ళందరూ వచ్చేసి ఎక్కువ పాపులేషన్ పెరిగిపోయే కొందికి ఛాలెంజ్ కదా, ఒకరికొకరు థ్రెట్ కాబట్టి. సో అందుకని ఆ ఇబ్బంది నడిచిద్ది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.